జనవరి 22న అయోధ్యలో జరగబోయే శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి చాలా కొద్ది మందికి మాత్రమే ఇన్విటేషన్ పంపించారు. వీరిలో పెద్ద పెద్ద పొలిటీషియన్స్, విఐపీస్, సెలబ్రిటీస్, ఎంటర్‌ప్రెన్యూర్స్, ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు. వీళ్ళందరితో పాటుగా జార్ఖండ్‌కు చెందిన ఒక సామాన్య భక్తురాలైన 85 సంవత్సరాల వయసు గల సరస్వతీ దేవి గారికి కూడా స్పెషల్ ఇన్విటేషన్ అయితే పంపించడం జరిగింది. అలా ఈవిడెవరు? ఈవిడ గొప్పతనం ఏంటో తెలుసుకుందాం. దైవం శ్రీరామునిగా జన్మించి ధర్మాన్ని 4 పాదాల నడిపించడం కోసం ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ఎంతో మందికి ఆదర్శనీయులయ్యారు. ఎంతో మందికి పూజ్యనీయులయ్యారు. అటువంటి శ్రీరామచంద్ర ప్రభువుకి భక్తులు కోకొల్లలు. తన గుండెల్ని చీల్చి శ్రీరాముని చూపించిన హనుమంతుడి దగ్గర నుంచి శబరి, రామదాసు వరకు ఎంతో మంది భక్తులు శ్రీరాముని భక్తిలో తమ జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. ధన్యులయ్యారు. అలా శ్రీరాముని ధ్యానంలో తన జీవితాన్ని ధన్యం చేసుకున్న జార్ఖండ్‌కి చెందిన సరస్వతీ దేవి అనే 85 సంవత్సరాల మహిళ కూడా ఉన్నారు. ఈవిడ అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణాన్ని సపోర్ట్ చేస్తూ 1992లో బాబ్రీ మసీదుని కూల్చివేసినప్పటి నుంచి ఆ ప్రాంతంలో శ్రీరామ మందిరం అయ్యేంత వరకు మౌనవ్రతంలోనే ఉంటానని ప్రతిభబూని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మౌనవ్రతంలోనే ఉన్నారు. అంటే దాదాపుగా 31 సంవత్సరాల నుంచి కూడా ఈవిడ మౌన దీక్షలోనే ఉన్నారు. అప్పటి నుంచి కూడా ప్రతిరోజు ఈవిడ 23 గంటలు మౌన దీక్షలోనే ఉండేవాళ్ళు. ఒక్క గంట మాత్రం కుటుంబ సభ్యులతో మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడైతే 2020 ఆగస్టు 5న అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణ పూజా కార్యక్రమం జరిగిందో ఆ రోజు నుంచి ఈవిడ పూర్తిగా మౌనవ్రతంలోకి వెళ్లిపోయారు. అందుకని ఈవిడని మౌనీ మాత అని కూడా పిలుస్తారు. ఈమె చెప్పాలన్న సైగలతోనూ కఠినమైన మాటలనైతే పేపర్ మీద రాసి కుటుంబ సభ్యులతో కమ్యూనికేట్ చేస్తూ ఉన్నారు. ఈవిడ ప్రతిరోజు కూడా ఉదయం 4 గంటలకే లేచి స్నానం చేసి పూజ చేసి అప్పటి నుంచి దాదాపుగా 6-7 గంటలు శ్రీరాముడి ధ్యానంలోనే ఉంటారంట. సాయంత్రం కూడా ఇప్పుడు ఆధ్యాత్మిక పుస్తక పఠనం చేస్తూ ఉంటారు. ఈవిడ ఈ జనవరి 22న జరగబోయే శ్రీరాముని ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా తన మౌనవ్రతం అయితే వీడనున్నారు. శ్రీరామ మందిర నిర్మాణ ఆకాంక్షతో ఇన్నాళ్లు ఈవిడ మౌనవ్రతంలో ఉన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఈవిడికి శ్రీరాముని మీద ఉన్న భక్తిభావం ఎంతటి గొప్పదో. జై శ్రీరామ్.